అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ ఎంపీ సీటుపై కొన్నాళ్లుగా సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలో కేసినేని చిన్నితో తాజాగా లోకేష్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బెజవాడ రాజకీయాలతో పాటు పలు కీలక అంశాలను వారు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా విజయవాడ సీటుపై కేసినేని నాని, చిన్నిల మధ్య పోరు సాగుతోంది. విజయవాడ ఎంపీగా కేసినేని చిన్ని పేరు పరిశీలనలో ఉందనే ప్రచారం వేళ ఇప్పుడు ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ఎంపీ నారా లోకేష్ తన యువగలం పాదయాత్ర సమయంలో విజయవాడ ఎంపీ దూరంగా ఉన్నారు. తాజాగా లోకేష్ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు రాజకీయాలపైన సమీక్ష చేశారు. పాదయాత్ర సమయంలో కీలకంగా పనిచేసిన కేసినేని చిన్ని తాజాగా లోకేష్తో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలలో జరుగుతున్న కార్యక్రమాలు, పార్టీ పరిస్థితి గురించి చర్చ జరిగింది. జనసేనతో పొత్తులో భాగంగా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం గురించి లోకేష్ ఆరా తీసినట్లు సమాచారం. ఇదే సమయంలో చిన్ని తన ట్రస్ట్ ద్వారా పార్లమెంటు పరిధిలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను లోకేష్ అభినందించారు. మరింతగా పార్టీ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విజయవాడ ఎంపీగా కేసినేని చిన్ని పేరు పరిశీలనలో ఉందనే ప్రచారం వేళ ఈ భేటీలో మరింత స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో సీటుపైన చిన్నికి లోకేష్ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడలో పార్టీ పరిస్థితులు, గెలిపే లక్ష్యంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలపైన ఇద్దరి మధ్య చర్చ జరిగింది. పార్లమెంటు పరిధిలో పార్టీ నేతల సమన్వయం పైన ఈ ఇద్దరి భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం వరకు వేచి చూడకుండా ప్రజల్లోనే ఉండాలని లోకేష్ ఈ సందర్భంగా చిన్నికి వివరించినట్లు సమాచారం. చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభం అవుతున్న వేళ విజయవాడలోనూ నేతలతో సమావేశం ఉంటుందని చెప్పుకొచ్చారు. పార్టీ నేతలతో పాటుగా జనసేన నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని లోకేష్ సూచించినట్లు చెబుతున్నారు. దీంతో విజయవాడ సీటుపై టీడీపీ అధిష్టానం ఒక స్పష్టతకు వచ్చినట్లు కనిపిస్తోంది.